But how? How? Idea. Beautiful. Wow. Superb location. Wonderful. అక్కడ 5 minutes లో అందరినీ చితక్కొట్టావు కదా, ఇప్పుడు నీకు 5 minutes టైం ఇస్తా. కమాన్ రా, డూ సంథింగ్. ఇక్కడ నిన్ని షైనీని మాత్రమే కాదు, నీకు ఎక్కిచ్చే వైన్ని కూడా. ఏమీ లేదు. రాత్రంతా నిద్ర లేదే, నువ్వు పడుకొనిస్తేగా. అబ్బో, ఈ మాట వాళ్ళతో చెప్పకు, ఏదో అనుకుంటారు. నీకనా ఆ దెయ్యమే మేలు. ఒరే నా బిత్తిరి సత్తిగా, ఇక్కడి నుంచి వెళ్ళేలోపు నువ్వన్నా ఏదో ఒకటి చేయాలి, లేకపోతే నేనన్నా ఏదో ఒకటి చేయాలి. ఇదే నా చివరి కోరిక. ఇదే నీ చివరి కోరిక అన్నట్టు ఏంటా కంగారు? అవునా చెమక్ చంద్ర, వెనకటి నీలాంటోడే ఫస్ట్ నైట్ రోజు పాలలో షుగర్ తగ్గిందని చెప్పి ఏడ్చాడంట. సర్లే రా వెళ్దాం బయటికి. బయటిగా రా రా. అర్థం చేసుకోకుండా మాట్లాడుతున్నావుగా, చెప్పి చావు. పద. చిలుక గోరెంక తోటకెళ్ళాయే, చిలుక గోరెంక తోటకెళ్ళాయే. చుమాదే బేబీ చుమాదే, చుమాదే బేబీ చుమాదే. ఏమైందిరా? శేఖర్, శేఖర్. రాజ్, రండ్రా బయటికి, రండ్రా. ఏంట్రా, ఏమైంది? ఏమైందిరా? శేఖర్, అసలు ఏమైంది? ఆపండి, చెప్పాను ఆడవండి, ఏడ్చానో చెప్పండి, ఏమైంది? చెప్పాను నేను ఇంట్లో దయ్యముందని. ఎవరైనా విన్నారా? అసలు ఏం జరిగింది? అక్కడ శేఖర్ది బాడీ ఉందిరా. అసలు శేఖర్కి ఏమైంది? అక్కడ బయట శవమై పడున్నాడు. శేఖర్, నా శేఖర్కి ఏమైంది? శేఖర్, ఏంటి కామెడీ చేస్తున్నారా? లేదు, నిజమే చెప్తున్నా. ఎక్కడా? అక్కడ. పదండి. అక్కడ అక్కడ ఉంది. ఎక్కడ్రా? లేదు, నిజంగా ఇక్కడే చూసాం, ప్రామిస్. అమ్మ తోడు. మరెక్కడా? ప్రామిస్ రా, ఇక్కడే చూసాను. ఓహో, సాయంత్రం అలా మళ్ళీ చచ్చిపోదామని వాకింగ్కి వెళ్ళి ఉంటాడు, వచ్చేస్తాడు. పాపం చారిగాడు. నిజంగా రా, ఇక్కడే చూసాను. మనకు తెలియకుండా ఇక్కడ ఏదో జరుగుతుంది. ప్రియా, ఇక్కడ ఇంత హడావిడి జరుగుతుంటే నువ్వు సైలెంట్గా ఉన్నావేంటి? చారి అమాయకుడు కాబట్టి భయపడి ఉంటాడు. రాత్రి వాడు నాతో మిస్బిహేవ్ చేశాడు రాజ్. నేను లోపలికి వెళ్ళి పడుకున్నాను. అవమానంగా ఫీల్ అయి వెళ్ళిపోయి ఉంటాడు. రాజా, సరే, ఎక్కడికి వెళ్ళాడో నేను కనుక్కుంటాను కానీ పదండి.
శకునాలు సెకినాలు ఎంత ఇంపార్టెంట్ ఇప్పుడైనా అర్థమైందా? రే చారి, నువ్వు ప్రతిదీ భూతోలో పెట్టి చూడకు. ఇప్పుడు ఏమైందని ఈ చారిగాడు ఇంత రియాక్ట్ అవుతున్నాడు? ఇప్పుడు ఏం కాలేదు చెప్పండి. అక్కడేమో వాడు చేసింగు, డాబాలో రౌడీల గోల, ఇప్పుడు చూస్తే రాము మిస్సింగ్. మిస్సింగ్ పెద్ద మిస్టరీ ఏం కాదులేరా, వెళ్ళిపోయాడు అంతే. ఇంటికి పోయినాడు గురించి ఇప్పుడు ఎందుకు? ఎవడిష్టం వాడిది. అయినా పోయిన వాళ్ళ గురించి డిస్కషన్ అవసరమా? మీరు పదే పదే పోయినోళ్ళు అనకండి. వాళ్ళు అక్కడ ఏమైపోయారో అని భయం స్టార్ట్ అయింది. ఇంకా ఎంత దూరం ఇలా? ఏ ఎక్కడో ఒక చోట ఏదో ఒకటి జరగడం, దానికి ఈ చారి పంచాంగంతో ముడిపెట్టడం, ఈ శేఖర్ ఏమో దానికి కుళ్ళు జోకులు వేయడం ఇరిటేటింగ్ గా ఉన్నాయి. అరే రాజు, వీళ్ళు నిజంగానే ఇంటికి వెళ్ళిపోయారంటావా? అబ్బా అలా పిసుక్కోకు చారి. సావిత్రి, అవి పిసుక్కుంటాం నలుపుకుంటాం అనకే. అవన్నీ ఉచ్చరించకు, అవన్నీ పచ్చి బూతులు. తెలుగు డిక్షనరీ ఒకటి కొని పోని. దానికి పెద్ద బాలే శిక్ష పరిష్కారం. ఏ ఆప్రా, బ్యూటిఫుల్ సీనరీ ఎంజాయ్ చేద్దాం పదండి. రాజ్, ఏంటి ఎక్కడికి వెళ్తున్నా? పాట పాడదామని వెళ్తున్నా. పాట? దగ్గరలో రికార్డింగ్ థియేటర్స్ ఏం లేవే. దీనికి సారీ. లవ్ మ్యాటర్ ఎలాగైనా చెప్పాలి, బట్ హౌ ఐడియా. బ్యూటిఫుల్. వావ్, సూపర్బ్ లొకేషన్. వండర్ఫుల్. అక్కడ 5 minutes లో అందరినీ చితక్కొట్టావు కదా, ఇప్పుడు నీకు 5 minutes టైం ఇస్తా. కమాన్ రా, డూ సంథింగ్. ఇక్కడ నిన్ని షైనీని మాత్రమే కాదు, నీకెక్కిచ్చే వైన్ని కూడా. ఏమీ లేదు. ఎక్కడైనా హోటల్ చూసి ఆపండ్రా బాబు, ఆకలేస్తుంది. రాంబోగాడు పోతూ పోతూ వాడు ఆకలిని వదిలేసిపోయాడరా. నిజంగానే రా బాబు, కడుపులో ఎలకలు తిరుగుతున్నాయి. అయితే పిల్లలు పంపించు, చంపుకు తింటాయి. 1947 జోకరాది నీ అబ్బా. నిజమా? ఈ జోక్ మాకు మా తాత చెప్పేవాడు. అంత వెటకారం అవసరం లేదులే. ఏ నువ్వు కుళ్ళు జోకులు వేసినప్పుడు లేదేంటి? ఏదోటి వేసాడు కదా. చారి అయితే అది కూడా వేయడు. అసలు వేస్తాడో లేదో కూడా డౌటే. ఏంటి జోకా? అక్కడ ఏదో ఫుడ్ ఐటమ్స్ ఉన్నాయి. ఎక్కడ? రోడ్డు పక్కన ఎవరు పెడతారు ఈ టైంలో? మీ గ్రాండ్ ఫాదరా? ఈ బామ్మరా. రే ఆగండ్రా. రే గణేష్, ఎవరో లిఫ్ట్ అడుగుతున్నారు, ఆపు. హాయ్ సార్. హాయ్. హాయ్ గైస్. హాయ్ అండి. హాయ్. కూర్చోండి. హాయ్. తెలుగు మీడియమా? తెలుగు పండిట్ని. పండితుడు అంటే పండించాడు, మీరు తెలుగుని పండిస్తారా? అదేమైనా పొగాక వరి పంట పండించడానికి? రేయ్, నో జోక్స్. మీకు కొడుకున్నాడా? ఉన్నాడు. వాడు పరమసుంటనా? అంటే పరమసుంట పరమపుత్ర అంటారు కదా. ఇంతకీ పండితునని చెప్పి తిరగటమేనా, లేక పండిత వృత్తినేమన్నా పొడుస్తున్నారా? నాగార్జున విశ్వవిద్యాలయంలో అధ్యాపకుని. ఈ రోజుల్లో కూడా తెలుగు నేర్చుకునే వాళ్ళు ఉన్నారా? ఉంటారులేవే. అమ్మాయిలు పడేయాలంటే తెలుగులోనే కవితలు రాయాలిగా. Stop it. What the hell are you talking? Is this the manners you learned from your parents and education? You know who am I? సైకో అనే పేరు విన్నారా? అది నేనే. మీలాగా డేటింగ్లకి ఔటింగ్లకి బయటికి వెళ్తుంటారు చూసారా? టైం పాస్ కి చంపేస్తుంటా. భయపడ్డావా? రే వాడికి డైపర్ మార్చండి రా. జస్ట్ జోక్ చేశా. అయినా హాస్యం ఆరోగ్యానికి మంచిది, అపహాస్యం ఆరోగ్యానికి హానికరం. ఒక అమ్మాయికి తెలుగు భాష అనేది అమ్మా నాన్న లాంటిది, పరభాషలు అత్తమామల్ లాంటివి. పెళ్ళయ్యాక అత్తగారింట్లో ఉండాలి కదా అని అమ్మా నాన్నని వదిలేస్తామా? లేదు కదా. తెలుగు భాష కూడా అంతే. నో మోర్ కామెంట్స్ ప్లీజ్. ఈ జనరేషన్ పిల్లలు తెలుగు భాష మీద జోకులేసేస్తున్నారు. నెక్స్ట్ జనరేషన్ పిల్లలకు అసలు తెలుగు అంటే ఏంటో కూడా ఈ విషయం తలుచుకుంటేనే భయంగా ఉంది. తల్లిపాలు తాగి రొమ్ముపై గుద్దడం ఎంత పాపమో, మన తెలుగు భాషను కూడా అవమానించడం అంతే తప్పు. ప్లీజ్ మన తెలుగును కాపాడుకుందాం. పిల్లలైనా మీ కాళ్ళు పట్టుకుంటాను. ప్లీజ్ మన తెలుగు విలువను తరతరాలకు తెలియజేయండి. ఇది నా రిక్వెస్ట్. క్షమించండి సార్,
ఇంకెప్పుడు అలా కమెంట్ చెయ్యం. మీరు బాధపడితే పెద్దరికానికే అవమానం. ఇంకెప్పుడు తెలుగును అవమానించమని మాటిస్తున్నాం. చూసారా? ప్లీజ్ మమ్మల్ని క్షమించండి. సరే పక్కనే ఆపండి, పక్కనే మా ఊరు, భోంచేసి వెళ్దురు. అయ్యో పర్లేదు సార్. ఓకే ఓకే, ఇట్స్ ఆల్ రైట్, బాయ్. బాయ్. రే గణేష్, పక్క కాపు. ఓకే గైస్, బాయ్ బాయ్, టేక్ కేర్. బాయ్ సార్. బాయ్ బాయ్. ప్రతిదీ నీకు కామెడీయే. ఎవరో ఏంటో తెలుసుకోకుండా అంత కామెడీ ఎందుకు బే? జబర్దస్త్ ఎఫెక్ట్, ప్రతిదీ పంచలే. మనలో ఎవ్వరికి ఏం తక్కువ లేదు, అందరికీ ఎక్కువే. అందరికీ అటకారం పళ్ళు ఎక్కువైపోయాయి. పాపం తను బాగా ఫీల్ అయ్యాడు. అలాంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి ఇంకా తెలుగు బతికే ఉంది. అయినా జనరేషన్ విషయంలో హీస్ 100% కరెక్ట్. రాను రాను తెలుగు మరుగున పడిపోతుందని భయమేస్తుంది. తెలుగు గడ్డపై పుట్టిన ప్రతి ఒక్కరూ అవకాశం ఉన్నంత వరకు తెలుగులోనే మాట్లాడదాం. అవసరం ఉంటేనే అదర్ లాంగ్వేజ్ మాట్లాడదామని ఓ ప్రతిజ్ఞ చేసుకుంటే బాగుంటుంది కదా. అదేదో మనమే ప్రారంభిద్దాం. కమాన్ ప్లెడ్జ్. అవసరం ఉన్నంత వరకు తెలుగులోనే మాట్లాడుకుందాం. అవసరం ఉంటేనే అదర్ లాంగ్వేజ్ మాట్లాడుకుందాం. Yes. ఎక్కడికి రా? మేము పోతాం. ఏంట్రా ఇది? నీకేమైనా పిచ్చా? ప్రియా ఎప్పుడు చెప్తుంటది కదా వాడెప్పుడు ఇలాగే అలిగి వెళ్తుంటాడని. మరి నీకెందుకు భయం? నాకు కాదండి పిచ్చి, నొస్తార్థం మీకు. వాడు బాడీ చూసాను అక్కడ. రేయ్, అది డెడ్ బాడీ కాదు, ఏం కాదు. రాత్రంతా దయ్యం చూసానని ఓ భయపడ్డావంట కదా. ఆ దయ్యమే శేఖర్ని చంపేసిందని ఊహించుకుని ఉంటావు అంతే. మమ్మల్ని వెళ్ళనియండి, మేము పోతాం. అందరం కలిసి వచ్చాం. 2 రోజులుంటే అందరం కలిసి వెళ్ళిపోతాం కదరా. 2 రోజులు ఉంటే వెళ్ళేది మనం కాదు, మన సావు వార్త. ఓ అది కూడా చెప్పడానికి ఎవరు ఉండరుగా. మమ్మల్ని వదిలేండి, మేము పోతాం. నువ్వు రావే సావిత్రి. అంతేనారా? మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోతావా? సారీ రాజా. ఇంకొకసారి ఆలోచించరా. ఎన్నిసార్లు ఆలోచించినా ఇక్కడ ఉన్న దెయ్యం పోదు కదా. మీరేమో మా మాటలు నమ్మరు. నేనైతే ఇప్పటికీ నమ్మను. దయ్యం అనేది జస్ట్ నెక్స్ట్ లెవెల్ ఇమాజినేషన్. మీరు యాక్సెప్ట్ చేయకపోవచ్చు. దేవతలు, దెయ్యాలు మేము గట్టిగా యాక్సెప్ట్ చేస్తాం. అండ్ దెయ్యాలను ఇంకా స్ట్రాంగ్ యాక్సెప్ట్ చేస్తాం. నువ్వు రావే సావిత్రి. సరే ఆగురా. బతుకుంటే మరి కలుద్దాం. విను. అయ్యో సారీ.